కరీంనగర్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. కరీంనగర్ సిపి కమలసన్ రెడ్డి ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ, కొత్త యాస్వాడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులతో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 22 టూ వీలర్స్, ఆటో, కారును స్వాధీనం చేసుకున్నారు. 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాటన్ సెర్చ్ తర్వాత కాలనీవాసులతో సమావేశం నిర్వహించిన సిపి కొత్త యాస్వాడలో శాంతి కమిటీతో పాటు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక్కడ ఈ ప్రధానంగా ఇది యూనివర్సిటీకి అనుకున్నటువంటి ప్రాంతం. హిందూ అండ్ ముస్లిమ్స్ ఈక్వల్ నెంబర్ ఉంటారు, మిక్స్డ్ లొకాలిటీ. గతంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ జరగలేదు, కానీ కొన్ని థెఫ్ట్ ఇన్సిడెంట్స్, దొంగతనాలు జరిగినాయి ఇక్కడ. 2012లో ఒక కార్పెంటర్ ఇంట్లో, ఇటీవల ఒక రిపోర్టర్ ఇంట్లో, తర్వాత ఈ ఏరియాలో చుట్టుపక్కల కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. ఇక్కడ ఈ కాలనీలో ఈ చెకింగ్ సందర్భంగా 22 ఎటువంటి డాక్యుమెంట్ లేని 22 టూ వీలర్స్ను, ఒక దొంగ ఆటోను, ఆటో సంబంధించి ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబరు ట్యాంపర్ చేసినారు. దానివల్ల క్లియర్ ఎస్టాబ్లిష్ అయింది దొంగ వెహికల్ అని. అదేవిధంగా ఒక కారు, డాక్యుమెంట్స్ లేని కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 2 సస్పెక్ట్స్ కూడా అదుపులో తీసుకున్నాము. వారు విచారణలో ఉన్నారు. విచారించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఒక సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి వారికి సజెస్ట్ చేసినాను. వారందరూ కూడా ముందుకు వచ్చినారు. త్వరలో ఇక్కడ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఒక కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ కొన్ని కెమెరాలు పెడితే ఈ ఏరియాలో సేఫ్టీ బాగుంటుంది. తర్వాత దొంగతనాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించినారు.